అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. టీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ రుణమాఫీ గురించి కాంగ్రెస్ వాళ్ళు మాట అని చెప్పి చేస్తారు చెప్పడం జరిగింది. దానికి సమాధానం నిన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన ఏదైతే మంత్రివర్గ సమావేశం జరిగిందో ఆ సమావేశం ప్రత్యేకంగా ఈ రైతులకు సంబంధించిన రుణమాఫీ కోసం మొదటి కార్యక్రమం, ఇంకో కార్యక్రమం ఉన్నా కూడా దీనికోసమే మంత్రివర్గ సమావేశం ఏర్పరిచి రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేయడానికి మంత్రివర్గ తీర్మానం చేసి సంస్థకు తెలియజేసి ఆగస్టు 15 లోపల 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. రైతులకు సంబంధించిన మట్టుకు టీఆర్ఎస్ వాళ్ళు ప్రతి ఎలక్షన్లలో మొదటి ఎలక్షన్లో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పింది. 2-3 ఏళ్ళు పట్టించుకోలేదు. లాస్ట్కి వచ్చే వరకు ఎలక్షన్ దగ్గరికి వస్తానని చెప్పి సంవత్సరానికి 25,000 లెక్క చేస్తామని చెప్పి ఇంత కొంత చేస్తే 25,000 చేస్తే వాళ్ళు లేట్ చేసిన దానికి, ఆలస్యం చేసిన దానికి వాళ్ళకి వచ్చిన రుణమాఫీ వడ్డీ కిందనే చెల్లించడం జరిగింది. బ్యాంకు వాళ్ళు వడ్డీ కింద అడ్జస్ట్ చేసుకున్నారు. వాళ్ళకు రుణమాఫీ వాళ్ళు అంటే ఎట్లా ముఖ్యమంత్రి చేస్తానని ఎన్నికలు చెప్పిన వాడు చేస్తున్నాం తెలియదు, వాళ్ళు కట్టలేదు. దాంతో అసలుకు పెనాల్టీ ఈ వడ్డీ కలిపి ప్రభుత్వం ఏది ఇచ్చిన వడ్డీలకే సరిపోయినా 1 లక్ష రూపాయలు అట్నే ఉంది. ఆ పాస్ పుస్తకాలు 2012-14 కన్నా ముందు ఏదైతే లోన్ తీసుకొని పెట్టిందో పాస్ పుస్తకాలకు ఇంతవరకు రైతులకు రాలేదు వాపస్. ఆ తర్వాత 2018 ఎన్నికల సంబంధం మళ్ళీ చెప్పింది, మళ్ళీ కూడా అదే మాట చెప్పింది. మన 2023 ఎన్నికల కన్నా ఒక 6 నెలల ముందు, 7 నెలల ముందు 25,000 వరకు ఇస్తామని చెప్పేది కొందరికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఇచ్చే పైసలు ప్రతిదీ కూడా వడ్డీ కిందనే అడ్జస్ట్మెంట్ అయ్యి రైతులకు 1 రూపాయి కూడా లాభం జరగలేదు ఇంతవరకు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఈరోజు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు లేకున్నా కూడా రైతు డిక్లరేషన్ అని చెప్పి మే 6 తారీఖు 2022 సంవత్సరంలో వరంగల్ రైతు డిక్లరేషన్లో ఈ 2 లక్షల రుణమాఫీకి రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ వచ్చిన అధినం రైతు డిక్లరేషన్ చేయడం జరిగింది. దాన్ని కట్టుబడి నేను ఏదైతే మీ మంత్రివర్గ సమావేశం చేసినందుకు ప్రత్యేకంగా మంత్రివాళ్ళ నియోజకవర్గం కానీ మంత్రివాళ్ళ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులందరి పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా వారి మంత్రివర్గ సహచరులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ రైతులకు దీంతో పెద్ద ఉపశమనం కలుగుతుందని చెప్పి 10 సంవత్సరాల నుంచి రాని పాస్ పుస్తకాలు ఇప్పుడు కూడా దానికి కూడా టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ దానికి ఎట్లా చేద్దామనేది ఆ పద్ధతి తయారు చేసి ఒకటే మా ఆలోచన ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన, కాంగ్రెస్ నాయకుల ఆలోచనతో ఒకటే రైతులకు వాళ్ళ పాస్ పుస్తకాలు వాళ్ళకి ఇప్పించి వాళ్ళందరూ రుణముక్తి చేయడం ఒకటే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాంట్లో భాగంగా మంత్రివర్గ సమావేశం తర్వాత నిర్ణయం తీసుకున్న దాదాపు 31 నుంచి 32,000 కోట్లు ఈ రుణమాఫీకి అవుతుంది. దీనికి కార్యాచరణ కూడా రూపొందించారు. జూలై 15 లోపల ఎవరైతే 2018 ఎన్నికల కానీ జరిగిన ఎన్నికల తర్వాత అంటే దాదాపు 2018 డిసెంబర్ నుంచి డిసెంబర్ 9 తారీఖు 10 తారీఖు గుర్తులు కానీ అప్పటి నుంచి మొన్న 2023 డిసెంబర్ 9 వరకు ఎవరైతే బ్యాంకుల రుణం ఉందో ఆ రుణానికి ఈ మాఫీ వర్తిస్తుంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ వర్తిస్తుంది. దాంట్లో కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద రైతులు ఉన్నారో వాస్తవంగా భూమి మీద వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే ఈ రుణమాఫీ జరుగుతుంది. దాంట్లో విధి విధానాలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వస్తుంది, దాంట్లో కూడా అదే వస్తుంది, అదే చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చిత్తశుద్ధితో చేస్తున్నారు. వాళ్ళు ఏమన్నారంటే రైతు బంధు గురించి మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళకి ఇంత మాట్లాడే హక్కు లేదు, అర్హత లేదు. ఎందుకంటే రైతు బంధును నవంబర్లో ఇవ్వాల్సిన అవసరం ఉండేది. ఇవ్వకుండా అదే కాలయాపన చేసి లాస్ట్కి ఎలక్షన్ కమిషన్కి సారీశ్వరరావు వేరే వాళ్ళతో పిటిషన్ ఇప్పించి ఎలక్షన్ కమిషన్ వద్దరని చెప్పి డ్రామా చేసి ఆ డబ్బులు 6 నుంచి 7,000 కోట్ల రూపాయలు వాళ్ళకు చర్చకత్త అంటే ఆధారాలతో బ్యాంకులకి ట్రాన్స్ఫర్ అయిన ఆధారాలతో సాగుంది మా దగ్గర. 27-28 నవంబర్ అంటే 3 తారీఖు పోలింగ్ అయితే పోలింగ్ కన్నా 5 రోజుల ముందు వాళ్ళ కాంట్రాక్టర్లకు అంటే అప్పటి వరకు ఎవరైతే కాంట్రాక్టర్ టీఆర్ఎస్ సంబంధించిన కాంట్రాక్టర్ల అకౌంట్లో డబ్బులు మార్చి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఆ డబ్బులు
వాళ్ళ అభ్యర్థులకు ఇక్కడ ఉన్న ముగ్గురు అభ్యర్థులకు కానీ పేర్లు ఎందుకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ముగ్గురు అభ్యర్థులు ముగ్గురు ఎమ్మెల్యే అభ్యర్థులు అదే విధంగా మిగతా జిల్లాలో కూడా అదేవిధంగా చేసి 6,000 కోట్లు ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ఆ డబ్బులు వాళ్ళ కండక్ట్ చేసి ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఇది వాస్తవం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.